ఓం సర్వరూపమయీం దేవీం సర్వం శక్తిమయం జగత్ అతోహం విశ్వరూపాం త్వాం నమామి శ్రీలలితాంబికాం నమామి శ్రీ జగదంబికాం. అమృతాత్మస్వరూపులైన మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమనందిస్తూ, ఎవరికైతే ఇది చివరి జన్మ అవుతుందో వారికి లలితా సహస్రనామాలు లభిస్తాయి అని ఫలశ్రుతి చెప్తుంది. ఎన్నో కోట్ల 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 జన్మలలో వరుణ, ఇంద్ర, కుబేర, బృహస్పతి, శుక్ర ఇత్యాది దేవతలందరినీ పూజించి ఆ పూజల యొక్క పుణ్య ఫలం చేత 3 జన్మలలో సూర్యుని ఉపాసిస్తారు. ఇట్లు అనేక జన్మలలో అనేక ఉపాసనలు చేసినటువంటి పుణ్య ఫలితంగా సూర్యుని ఎదుట నిలిచి దైవ ఉపాసన చేసే మహాభాగ్యం లభిస్తుంది. సూర్య ఉపాసనలో ప్రధానంగా గాయత్రి మంత్రంతో సూర్యుని ఎదురుగా నిలిచి వందనం చేస్తూ సూర్య ఉపాసన చేయడం వలన, సూర్య మంత్రాల యొక్క సాధన వలన ఇలాగా 3 జన్మలలో సూర్య ఉపాసన భాగ్యం లభిస్తుందట. 3 జన్మల సూర్య ఉపాసన ఫలితంగా తర్వాత జన్మలలో మహాగణేషుని పూజించే దివ్య భాగ్యం లభిస్తుంది. ఇలాగా అనేక జన్మలలో గణేషుని ఉపాసించడం వలన ఈశ్వరుని ఉపాసించేటువంటి భాగ్యం లభిస్తుందట. ఆ ఈశ్వర ఉపాసన పుణ్య ఫలితం వలన జగదంబను ధ్యానించేటువంటి మహాభాగ్యం లభిస్తుంది. ఆ జగదంబ ధ్యానం ఎలాంటిదంటే, ఏమే చరమని జన్మంతో తదా లలితోపాస్తి తత్పరః. ఎవరికైతే ఇది చరమ జన్మ, చరమ అంటే చివరి జన్మ అవుతుందో అలాంటి వారికి లలితాంబిక ఉపాసన లభిస్తుంది. లలితాంబికాదేవి తాంత్రిక దేవత కాదు, వామాచార విధంగా ఉపాసించే దేవత కాదు, శుద్ధ సాత్వికమైనటువంటి స్వభావం కలిగినటువంటిది. అఖిలాండకోటి బ్రహ్మాండాలన్నిటినీ పరిపాలించేటువంటి జగజ్జనని లలితాంబికాదేవి సర్వలోకాలకి ఈశ్వరి, పరమ ప్రకృతి స్వరూపిణి, కళ్యాణ కల్పతరువు, సర్వకామప్రదాయిని, వృద్ధి సిద్ధులను ప్రసాదించేటువంటి సచ్చిదానంద స్వరూపిణి, సంసారానికి అరణి వంటిది, జగద్యోని, సృష్టి స్థితి సంహార తిరోధాన అనుగ్రహాలనేటువంటి పంచకృత్యాలను చేయనటువంటి భువనేశ్వరి, భువనైక మాత, సర్వమునకు అధిష్టాన స్వరూపిణి అయినటువంటి జగజ్జనని, నిర్వికార చైతన్య మాత్రాశ్రిత అర్ధమాత్రా స్వరూపిణి, మూర్తిత్రయ స్వరూపిణి, హృల్లేఖ స్వరూపిణి, ప్రత్యేగాత్మ స్వరూపిణి, సగుణ స్వరూపిణి, సృష్టికి సర్వానికి అంతరాత్మగా ఉన్నటువంటి జగదంబ వలనే సకల చరాచర సృష్టి స్థితి లయాలు సాగించుచు ఉన్నది. లోకాతీతమైనటువంటి ఆ శక్తి వలనే సర్వము నిలిచి ఉన్నది. కార్యాకారణమూర్తి ఆ జగదంబ ఇంద్రజాలికుని వలె లోకాలను కేవలం సంకల్పమాత్రం చేత సృష్టించి వాటి యందు జగజ్జనని తాను అధివసించి ఉన్నది. అటువంటి జగదంబకు లలితా భవానిని ధ్యానించాలి అంటే ఎవరికైతే ఇది చివరి జన్మ అవుతుందో అలాంటి వారు ఆ జగన్మాతను సంసేవిస్తారు, ఆరాధిస్తారు. అన్ని కోట్ల జన్మల పుణ్యం వలన ఈ జన్మలో లలితాంబిక చరణ కమలాలను సంసేవించేటువంటి మహద్భాగ్యం భక్తులకు లభించింది. లలితా సహస్రనామం పారాయణం చేసేటువంటి వారు చెయ్యకూడనటువంటివి కొన్ని ఉన్నాయి. అవి ఈ పారాయణాన్ని అశ్రద్ధతో చేయకూడదు, చాలా శ్రద్ధగా పారాయణాన్ని చెయ్యాలి. ఒక చోట కూర్చొని మధ్య మధ్యలో మాట్లాడుతూ పలకరిస్తూ లేచి వెళుతూ అలాగ ఈ పారాయణం చేయకూడదు. శ్రద్ధతో ఒక్కసారి మీరు పారాయణం చేసేందుకు కూర్చుంటే
మీరు శ్రద్ధతో ఆ పారాయణ ముగిసేంత వరకు ఎటువంటి పరిస్థితుల్లో మధ్యలో లేయకూడదు. ప్రసన్నత, చాలా నిర్మలంగా ప్రశాంతంగా మంచి ప్రేమ హృదయంతో ఉండాలి. ఇందాక ముందే మనం చెప్పుకున్నాం, మనం ఎన్నెన్ని జన్మలుగా ఎంతెంత ప్రయత్నం చేసి ఎన్ని కోట్ల జన్మల నుంచి జగదంబ కోసం పరితపిస్తే ఈ జన్మలో ఈ లలితా సహస్రనామాలు లభించాయి. ఇలాగా లభించినటువంటి లలితా సహస్రనామాలు పఠించినటువంటి పవిత్రమైనటువంటి మీ నాలుకతో మీరు కఠినమైనటువంటి మాటలు మాట్లాడకూడదు, పరుష వాక్కులు కూడదు. పరుషమైనటువంటి మాటలు మాట్లాడడం వల్ల లక్ష్మి అప్రసన్నురాలవుతుంది, అంటే ప్రసన్నతను వర్షించదు. జగదంబ, లలితా భవానీదేవి మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి, మహాత్రిపుర సుందరి స్వరూపిణి కదా. కాబట్టి పరుష వాక్యాల వలన మనం చాలా కష్టపడతాము, చాలా నష్టపోతాం. అందుచేతనే ప్రసన్నమైనటువంటి వాక్కులను కలిగి ఉండాలి, ప్రేమపూరితమైన హృదయాన్ని కలిగి ఉండాలి. ప్రసన్నత వాతావరణాన్ని మన చుట్టూ కూడా ఆత్మీయతతో మనం ఏర్పరచుకోవాలి. అలాంటి వాతావరణం లలితా సహస్రనామాలు పఠించినటువంటి మీరే ఏర్పరచకపోతే మరి ఎవరు దాన్ని ఏర్పరచగలరు? అందువలనే సంభాషణలలో వ్యంగ్యమైనటువంటి సంభాషణలు, కఠినమైనటువంటి సంభాషణలు, ఇలాంటి సంభాషణలు లలితా సహస్రనామాలు పఠించినటువంటి మన నాలుకతో మనం చేయకుండా ఉండడం చాలా మంచిది. ఎందుకంటే ఇంత పవిత్రమైన నామాలు మనం మాట్లాడి ఎదుటి వాళ్ళని గురించి అవహేళనగా మాట్లాడకూడదు, వ్యంగ్యంగా మాట్లాడకూడదు, వెక్కిరింతగా మాట్లాడకూడదు. మనం మాట్లాడడం అంటూ చేస్తే మంచి మాటలే మాట్లాడాలి, పవిత్రమైన వాక్కులు పలకాలి. ఎదుటి వాళ్ళను హింసించేటువంటి మాటలు మాట్లాడకూడదు. అన్నిటికంటే మౌనం చాలా శ్రేష్టమైనటువంటిది. మౌనాన్ని అభ్యసిస్తే ఇంకా శుభమవుతుంది, చాలా శుభ పరంపరలు మానవులకు కలుగుతాయి. అందువలన మౌనంగా ఉండడానికి బాగా ప్రయత్నం చేయండి. దేనిని కోరి మీరు జగదంబ యొక్క నామాలను పఠిస్తారో లేదా అమ్మ యొక్క పూజ చేస్తారో ఆ ఫలితాన్ని జగన్మాత అనాయాసంగా మీకు ప్రసాదించగలదు. అలాంటి ఫలాలను ప్రసాదించడం జగదంబకు కష్టమైన పని కానే కాదు. అయితే ఎవరు మోక్షాన్ని కోరి, జ్ఞానాన్ని కోరి జగజ్జనని ప్రేమిస్తూ అంబను ధ్యానిస్తూ ఉంటారో వారి అంతరంగంలో కోట్ల పున్నమ కాంతుల వంటి కాంతులు వెదజల్లుతూ దేవి ప్రసన్నమవుతుంది. వారి శరీరం దేహశ్చ దేవతారూపం. వారి శరీరము మాంసమయ మానవ శరీరం కానే కాదు, దేహశ్చ దేవతారూపం. ఏ దేవతనైతే మీరు ఆరాధిస్తున్నారో ఆ దేహంలో ఆ దేవతా స్వరూపం ప్రకటితమవుతూ ఉంటుంది. జగదంబ పూజ వలన అనేకములైనటువంటి సమస్త అభీష్టాలు నెరవేరుతాయి, అనేక భోగభాగ్యాలు లభిస్తాయి. కానీ ఈ భోగభాగ్యాలన్నీ కూడా చాలా తాత్కాలికమే. అన్నింటికంటే శ్రేష్టమైన శాశ్వతమైన అక్షయ సంపద ఆత్మజ్ఞాన సంపద. ఆత్మజ్ఞాన సంపద, లలితా రహస్యనామ సహస్రాలు ప్రసాదించేటువంటి సంపద ఆత్మజ్ఞాన సంపద, అజరామరమైనటువంటి సంపద. ఈ సంపద అక్షయమైన సంపద, అమరమైన సంపద, శాశ్వతమైన సంపద. ఇటువంటి సంపదను ఎవ్వరూ నష్టపోకుండా ఉండాలి అంటే మనం అహంకృతికి లోను కాకూడదు, అహంకారాన్ని దరిచేరనివ్వకూడదు. ఈ దినం మన మంత్రం శాంతిమతి. శాంతిమతి జగన్మాత తన భక్తులను చాలా చల్లని దయతో అనుగ్రహించేటువంటిది. శాంతిమతి అన్నటువంటి మంత్రానికి అర్థం తీక్షణత్వం లేనటువంటిది, దయను చూపించేటువంటిది, కరుణను వర్షించేటువంటిది, వాత్సల్యాన్ని వర్షించేటువంటిది, అపారమైనటువంటి తన కరుణామృతంతో జీవితాన్ని ధన్యం చేసి
మనం ఇందాక చెప్పుకున్నటువంటి విధంగా అక్షయమైన, అమృతమైన, శాశ్వతమైన సంపదను ప్రసాదించేటువంటి తల్లి, శాంతిని అనుగ్రహించేటువంటి తల్లి అని అర్థం. శాంతి. ఈ ప్రపంచంలో అన్నీ ఉన్నాయి, అది ఒక్కటి తప్ప శాంతి ఎవరి దగ్గర ఉంటుంది? శాంతి నిర్మలాంతఃకరణం కలిగినటువంటి పరమహంసల వద్ద మృదువుగా నడయాడుతూ ఉంటుంది. మెల్లగా వారి వెనక నడుస్తూ వస్తుంటుంది శాంతి. పవిత్రమైనటువంటి తపోధనుల వద్ద శాంతి ఉంటుంది. పరమహంసల వద్ద శాంతి ఉంటుంది. ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వారి దగ్గర, కామ క్రోధ లోభ మదమాశ్చర్యాది అరిషడ్వర్గాలు లేనటువంటి వారి దగ్గర ఉన్నటువంటి దివ్య సంపద శాంతి అనేటువంటి సంపద. శాంతిమతి అమ్మ శాంతిప్రదమైనటువంటి మతిని భక్తులకు ప్రసాదిస్తుంది. అశాంతిని తొలగిస్తుంది, తీక్షణత్వాన్ని తొలగిస్తుంది. తీక్షణత్వం ఈ పదం విన్నప్పుడు ఎండ బాగా ఎక్కువగా ఉన్నప్పుడు ఎండ ఎక్కువ తీక్షణంగా ఉన్నది అంటాం. తీక్షణమైనటువంటి ఎండలో ఎవ్వరు పండు వెన్నెల వలె దాన్ని ఆస్వాదించలేరు. అటువంటి తీక్షణమైన ఎండలోకి వెళ్ళి నడిచి ఆనందించడం ఎవరికి సాధ్యం కాదు. అదేవిధంగా తీక్షణమైనటువంటి చూపులతో అలాగ కటువుగా చూసినప్పుడు ఆ తీక్షణమైన చూపులకు ఎవరు తట్టుకోలేరు, భయపడి పారిపోతారు. తీక్షణమైనటువంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలకు కూడా ఎవరు తట్టుకోలేకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అదేవిధంగా తీక్షణమైనటువంటి వ్యక్తిత్వం ఉన్నప్పుడు కూడా ఆ వ్యక్తిత్వంలో ఎవరూ నిలబడలేరు. తీక్షణత్వం అలాంటిది. శాంతిమతి అన్నటువంటి మంత్రానికి అర్థం తీక్షణత్వం ఏమాత్రం లేనటువంటిది, తీక్షణత్వం అణువైనా లేనటువంటిది. తీక్షణత్వం ఉన్నటువంటి వారిలో తనను ధ్యానించినచో దానిని తొలగించేటువంటి తల్లి. చాలా అద్భుతమైనటువంటిది ఈ తల్లి. కన్నతల్లి స్వయంగా తన చేతులారా వచ్చి బిడ్డ హృదయంలో ఏ ముళ్ళు, ఏ రాళ్ళు, ఏ గాజు పెంకులు, ఎలాంటి క్షుద్రభావాలు ఉంటాయో, ఉండకూడనటువంటి భావాలన్నిటినీ తల్లి స్వయంగా ముళ్ళు రాళ్ళు ఏరివేసినట్లుగా తన చేతులారా వీటన్నిటినీ తొలగించవలసి ఉంటుంది. అందుకు మనిషి ఏం చేయవలసి ఉంటుంది? తల్లిని ప్రార్థించాల్సి ఉంటుంది, దైవ ధ్యానం చేయవలసి ఉంటుంది. అంతరంగంలో లలితా సహస్రనామాలతో జగదంబను ధ్యానించడం వల్ల క్రమంగా అంతరంగంలో ఉన్నటువంటి తీక్షణ భావాలన్నీ సమసిపోతాయి. ఆ తీక్షణ భావాల స్థానంలో శాంతియుతమైనటువంటి భావాలు ప్రవేశిస్తాయి, ఆత్మీయతాపూర్వకమైనటువంటి భావాలు ప్రవేశిస్తాయి, ప్రేమ భావం, ప్రసన్నతా భావం ఇవన్నీ మన హృదయంలో ప్రవేశిస్తాయి. పవిత్రమైనటువంటి వాతావరణం మన చుట్టూ నెలకొంటుంది. అందుకని ఇక్కడ శాంతిమతి అన్నప్పుడు ఏ హృదయమైతే పవిత్రమైనటువంటి శాంతితో ఉంటుందో, వీతరాగులైనటువంటి వారి అంతరంగంలో జాబిల్లి వలె తల్లి అలాగా నడుస్తూ ఉంటుంది. వీతరాగులంటే ఎవరు? రాగం లేనటువంటి వారిని వీతరాగులు అంటారు. వీతరాగులు అన్నటువంటి పదాన్ని మీరు భగవద్గీతలో విని ఉంటారు. భగవద్గీతలో రాగము, వీతరాగము. ఈ రాగము అంటే మనకి ఇష్టమైనటువంటి దానిని అమితంగా ప్రేమించి దానికి కట్టుబడిపోవడం. ఇష్టమైనటువంటి దానికి కట్టుబడిపోవడము, సమస్తము ఆ ఇష్టమైనటువంటి దానికోసమే కేంద్రీకరించి ఇది లేకపోతే నేను బ్రతకలేను అన్నటువంటి భావన కలిగి ఉండడం. ఉదాహరణకి మనం ఈ ప్రపంచంలో అనేక మందితో మాట్లాడుతూ ఉంటాం. అలా మాట్లాడుతున్నప్పుడు ప్రసన్నంగా వారందరితో మంచిగానే మనం మాట్లాడుతూ ఉంటాం. కానీ వారు లేకపోతే మనం బ్రతకలేము అన్నటువంటి భావన మన హృదయంలో ఎవరి మీద కలగదు. అదే తన కన్నబిడ్డ మీద తల్లికి తన బిడ్డ లేకపోతే తాను బ్రతకలేదు అన్నటువంటి భావనతో ఉంటుంది. దీన్ని రాగము అంటారు. మనం విప్రనారాయణుని చరిత్ర చూసినప్పుడు మహాభక్తుడైనటువంటి విప్రనారాయణుడు ప్రతినిత్యము నారాయణ మంత్రం చేస్తూ, భగవంతుని ధ్యానం చేస్తూ, ఎంతో నియమ నిష్టలతో ఉన్నటువంటి విప్రనారాయణుడు
కేవలం ఒక స్త్రీ కోసం సమస్త ఉపాసనలు అన్నీ త్యజించి ఆవిడ కోసం వెళ్ళిపోతూ ఉంటాడు. అలా వెళ్ళడాన్ని రాగము అంటారు. అంటే ఆ వ్యక్తి లేకపోతే నేను ఇంకా బ్రతకలేను అన్నటువంటి దాన్ని రాగము అంటారు. వీతరాగులు అంటే ఎవరు? ఈ రాగం లేనటువంటి వారు, అహంకారం లేనటువంటి వారు, క్రోధం లేనటువంటి వారు, ద్వేషం లేనటువంటి వారు, ఈర్ష్య లేనటువంటి వారు, ఇలాంటి అవగుణాలు ఏవీ లేని హృదయం కలిగినటువంటి వారిని వీతరాగులు అంటారు. అటువంటి వీతరాగుల యొక్క అంతరంగంలో శాంతితో విహరించేటువంటి పండు వెన్నెల జగజ్జనని. ఒక్కసారి అమ్మానని పిలిచినంతనే అటువంటి మహాభక్తులైనటువంటి వీతరాగుల హృదయంలో జగజ్జనని పండు వెన్నెలై విహరిస్తూ ఉంటుంది. వారి హృదయాకాశం జగన్మాతకు నిత్య నిలయాలు. అందుచేత అమృతాత్మ స్వరూపులారా, భయం, ఆందోళన, రాగం, ద్వేషం, ఈ వ్యక్తి లేకపోతే నేను బ్రతకలేను అనుకోవడం, ఇవన్నీ ఏంటంటే 1,00,000 మెట్లు ఎంతో ఎత్తుకు ఎక్కి ఈ రాగం చేత కేవలం ఆ 1,00,000 మెట్ల మీద నుంచి క్రిందకు దిగజారి పతనమై అధోపతనం చెందడం, దీన్ని రాగము అన్నారు. జగన్మాత లలితా సహస్రనామాలు పఠించడం చేత మనకు వీతరాగత్వాన్ని ప్రసాదిస్తుంది. సమస్త జగత్తులో సర్వప్రాణులను మాతృభావనతో మనన చేసి గౌరవించేటువంటి పవిత్ర అంతరంగాన్ని ప్రసాదిస్తుంది. కేవలం విప్రనారాయణుని వలె ఒక వ్యక్తికి మాత్రమే బంధీకృతమై ఒక రాగంతో జీవితం గడపడం అది అల్పమైనటువంటిది. ఆ సుఖాలు, ఆ భోగాలు చాలా తాత్కాలికమైనటువంటివి, క్షణికమైనటువంటి సుఖాలు. ఆ క్షణికమైనటువంటి సుఖాల కోసం పవిత్రమైనటువంటి భారతమాత యొక్క ఒడిలో సర్వోత్కృష్టమైనటువంటి మానవ జన్మను పొందిన మనం అనుసరించదగినటువంటి మార్గం ఎంత మాత్రం కానే కాదు. అందుకే సర్వోత్కృష్టమైనటువంటి దివ్యజనని యొక్క పాదపద్మాలను పరిపూర్ణంగా శరణాగతిని పొందినటువంటి మహాభక్తులు అమ్మ యొక్క అనుగ్రహానికి పాత్రులవుతారు. అమ్మ అనుగ్రహానికి పాత్రులైనటువంటి వారికి తల్లి వారి హృదయంలో రాగాన్ని ఉంచదు, వారిని వీతరాగులుగా చేస్తుంది. వీతరాగులుగా వనర్చినటువంటి వారి హృదయంలో జగజ్జనని శాంతిమతి అయి అలాగ పండు వెన్నెలగా విహరిస్తూ ఉంటుంది. శాంతి అనేటువంటి పరిమళాలు వెదజల్లుతూ ప్రేమస్వరూపులై, ప్రసన్నతామూర్తులై, ఆత్మీయతా వాతావరణాన్ని చుట్టూ కల్పిస్తారంటూ ఈ మంత్రరాజం మనకు తెలియజేస్తూ ఉన్నది. లలితాంబికాదేవి యొక్క దివ్య సహస్రనామాలు నిరపాయకరమైనటువంటివి. ఈ సహస్రనామాల యొక్క పవిత్ర పఠనం చేత మానవులకు జన్మరాహిత్యం కలుగుతూ ఉన్నది. మానవుల యొక్క బహుజన్మల పాతకాలు నశించిపోతూ ఉన్నాయి. చివరకు మోక్ష సామ్రాజ్యానికి ఆ భక్తులు అధిపతులవుతూ ఉన్నారు. అటువంటి పుణ్యఫల సముదాయాన్ని ప్రసాదించేటువంటివి మాతృనామాలు. అమృతాత్మ స్వరూపులారా, మనుషుల యొక్క కోట్లాది జన్మల పుణ్యవశం చేత కదా ఈ లలితా సహస్రనామాలను పఠించేటువంటి మహాభాగ్యం లభిస్తుంది. ఈ పావన నామాలను శ్రద్ధతో, భక్తితో పఠించి మీరందరూ తరింతురుగాక. జగన్మాత సమస్త విశ్వంలో ఎంతవరకు మానవులు ఆవరించి ఉంటారో అందరినీ అనుగ్రహించునుగాక. చల్లని తన దయను వర్షించునుగాక. సకల మానవులను వీతరాగులుగా వనర్చునుగాక. మా అందరి హృదయాంతరంగాలలో ఆ పరమహంసిని అయినటువంటి జగదంబ నిత్యము విహరించునుగాక. విశ్వశాంతి వర్ధిల్లునుగాక. ఓం శాంతి శాంతి శాంతి.